హైదరాబాద్ బయలుదేరిన జగన్ కాసేపట్లో సిబిఐ కోర్టుకు హాజరు. భారీగా చేరుకుంటున్న జగన్ అభిమానులు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లని బ్లాక్ చేయించాం. ఐబొమ్మ 1 లో సినిమాలు ఓపెన్ కావట్లేదు. సైబర్ క్రైమ్ పోలీసుల క్లారిటీ. పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి 5 రోజుల పాటు విచారణ. అంతర్జాతీయ నెట్వర్క్ సహా పలు అంశాలపై ఆరా. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఇంటికి అధికారులు. దర్యాప్తులో కీలకం కానున్న వైవి స్టేట్మెంట్. ఎమ్మెల్యేల అనర్హతపై కొనసాగుతున్న విచారణ. ఇవాళ పోచారం, అరికేపూడి పిటిషన్లపై వాదనలు. ఇరు వర్గాల వాదనలు విన్నున్న స్పీకర్. కాసేపట్లో బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. గాంధీ మైదానంలో కార్యక్రమం. హాజరు కానున్న మోదీ, ఎన్డీఏ నేతలు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు. మహాసమాధిని దర్శించుకున్న గడ్కరీ. అంతర్జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి. విశాఖ ఇసుక తోటలో అగ్ని ప్రమాదం. వంశీ ఫంక్షన్ హాల్ భవనంలో మంటలు. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్. విశాఖలో కార్మిక సంఘాల నిరసనలు. స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ ఎదుట ధర్నాకి పిలుపు. నోటీసులు విరమించుకోవాలని డిమాండ్. 28న ఛత్తీస్గఢ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా. రాయ్పూర్ లో ఆల్ ఇండియా డీసీపీల భేటీకి హాజరు. మావోయిస్టుల ఏరివేత, ఉగ్ర దాడిపై చర్చ. చూరాల క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్. ఆందోళనలో ఆయకట్టు రైతులు. పూడికతో ఇప్పటికే తగ్గిన నీటి నిల్వ. మావోయిస్టు మృతదేహాలకు పోస్టుమార్టం. ఇవాళ 11 మందికి నిర్వహణ. బంధువుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ సేకరణ. ట్యాంకర్ ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. కెమికల్ కారణంగా ట్యాంకర్ నుంచి పొగలు. చచ్చర్ల దగ్గర తప్పిన ప్రమాదం. షెల్టర్ కోసం ఏపీకి రాలేదు. యాక్షన్ ప్లాన్ కోసం వచ్చామన్న మావోయిస్టులు. పెనమలూరు పోలీసుల విచారణలో సంచలనాలు. ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం. 24న వాయుగుండంగా బలపడే అవకాశం. 25 వరకు వర్ష సూచన. తమిళనాడులో భారీ వర్షాలు. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. దక్షిణ తమిళనాడుపై వరద ప్రభావం. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. పలు చోట్ల 500 దాటిన ఏక్యూఐ. గ్రూప్ 3 నిబంధనలు అమలు. 1600 సిరీస్ నెంబర్తోనే కాల్స్ రావాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకి ట్రాయ్ ఆదేశాలు. జనవరి 1 నుంచి అమలు చేయాలని సూచన. శబరిమలలో భక్తుల రద్దీ. దర్శనానికి 12 గంటల సమయం. స్పాట్ బుకింగ్ 5000కు పరిమితం. రేపు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ. G20 సదస్సుకి హాజరు. పలువురు దేశాధినేతలతోనూ చర్చలు.